వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చి పార్టీలో 10 మంది నాయకులు చేరినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. చేరిన నాయకులకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. నా పేరు చింతటాన దేవయ్య. నేను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా సభ్యుని కాదు. ఏదో మన వృత్తిపరంగా మనం చేసుకుని పైకి వచ్చే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు మేము ఏ పని కూడా చేయడం చేతనైతే లేదు. కాబట్టి ఇప్పుడు ఏదో ప్రజా లోపల ఈ కాంగ్రెస్ అనేది మంచి పనులు చేస్తుంది కాబట్టి దాన్ని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ ఈ కాంగ్రెస్ పార్టీలో చేయాలి. గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో నేను చాలా కష్టపడకుండా పనిచేసుకుని వస్తున్నాను. నా లెక్క ఎంతోమంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. కానీ పార్టీలో ఎటువంటి వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో పార్టీ వాళ్ళని ఇది చేసుకోవాలనే పరిస్థితి లేదు. పార్టీ నాయకత్వం లోపం కూడా చాలా ఇదై ఇప్పుడు పార్టీ కనుమరుగా ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు పెట్టుకుందో అప్పుడే ఆ యొక్క పార్టీ పతనము స్టార్ట్ అయింది. ఇక్కడ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు ఆదిశీన ప్రభుత్వ వైపు గారు వారి సంక్షేమం ప్రభుత్వం యొక్క అన్ని అభివృద్ధి పనులలో అన్న నాయకత్వంలో నేను పనిచేయడానికి ఆకర్షితున్నై అన్న నాయకత్వంలో అన్ని ఎలక్షన్లలో నా అంతుగా నేను కష్టపడి పనిచేస్తూ నేను ఇక్కడ ప్రభుత్వ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు సారథ్యంలో పనిచేస్తానని ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యే ఆసీనన్న గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లే టౌన్ అధ్యక్షులు మా ఎస్ఎస్ గౌడన్న గారికి మరియు ఇక్కడ ఉన్న మార్కెట్ వైస్ చైర్మన్ గారికి మరియు పలువురు ప్రతినిధులు కాంగ్రెస్ నా కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో నన్ను నేర్చుకున్న ప్రతి ఒక్కరికి నేను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకు నేను చాలా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మైలారం రాము వారు సంబంధించినటువంటి మిత్ర బృందము ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు మహిళలకు ఉచితంగా బస్సు కానీ, ఈరోజు 200 యూనిట్ల కరెంటు కానీ, ఈరోజు రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు పేద ప్రజల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వారు కూడా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో వారికి ఆకర్షితులై ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారందరికీ వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి వారు కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యులుగా మాతో వాళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉంటారని తెలియజేస్తూ ఈరోజు రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపే దిశగా వీరు పనిచేస్తారని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు వేములవాడ పట్టణానికి చెందిన మైలారపు రాము అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ వాళ్ళను ఒక చిన్న మాట అన్నందుకే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు పెట్రోల్ పోసుకొని చనిపోతా అనే దాకా పోయిందంటే ఆయన విషయం ఏందో ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయన గుర్తించలేదు. అలా నాకు విలువ లేదు అనే ఆలోచనతో ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆది సీనన్న గారు సీఎం రిలీఫ్ ఫండ్లు అయితేనేమి ఆపదలో ఉన్న వారికి ఏ పనైనా చేస్తుండు కాబట్టి ఆయన కళ్ళతో చూసిండు కాబట్టి లక్షల రూపాయలు కోట్లాది రూపాయలు వేములవాడ నియోజకవర్గానికి అభివృద్ధిలో తీసుకొస్తుంది కాబట్టి సీనన్నతో ఉంటేనే నేను ప్రజాక్షేత్రంలో న్యాయం చేస్తా, ప్రజలకు న్యాయం చేస్తా అనే ఆలోచనతోని
ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలోకి వారి బృందంతో పాటు 10 మందితోని చేరడం జరిగింది. వారికి ఈ రోజు నుంచి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మేము భావిస్తున్నాం. వారికి ఆశ్రయన్న ఎమ్మెల్యే గారు వారికి తోడుంటాడు. రాబోయే రోజుల్లో కొంతమంది మాట్లాడుతున్నారు 420 గ్యారంటీలు ఇచ్చినని చెప్తున్నారు. 420 గ్యారంటీలు రేపు తీసుకొస్తే మేము అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలతోని ముందరికొచ్చినాం. 6 గ్యారంటీలు ఒకటి తర్వాత ఒకటి అన్ని పూర్తి అయినాయి. అది మీ కళ్ళకు కనిపిస్తలేని అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. మీకు సోన్ తెలుసు. ఖబర్దార్ చెప్తున్నాం బీఆర్ఎస్ నాయకులారా, మళ్ళొక్కోసారి విచ్చలవిడిగా మాట్లాడినా వాట్సాప్ లో గ్రూపులలో పెట్టినా బాగుండదని మీకు హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయని పని 13 నెలల్లో మా నాయకుడు ఎమ్మెల్యే గారు ఆశీరణ గారు ప్రజల్లోనే ఉంటూ ప్రజల్లో మమేకమే ఉంటూ అప్పుడు ఆనాడైనా చెప్పిండు, నేను గెలిచినా ఓడినా మీ అంటేనే ఉంటా, ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే నా ఆస్తి అని చెప్పిండు. ఇప్పటికీ సచ్చినా బతికినా పురుళ్లకు పుట్టెనుకలు పెళ్లిళ్లకు పెరంటలకు ప్రతి ఒక్కరింటికి తలుపు తట్టి ఛాయను నీళ్ళు వాళ్ళు ఇచ్చిన ఛాయలు గాని నీళ్లు గాని తాగేస్తుండ్రు. అట్లాంటి వ్యక్తి మా నాయకుడు. గత 20 సంవత్సరాల దాకా మా నాయకుడే ఉండాలి, ఆశీర్వాదాన్ని గెలిపించుకుంటే బాగుంటాయని ప్రజలు చెప్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా మైలార్ రామ్ గారు గాని చింతలదారు దేవన్న గాని వాళ్ళు ఆయన వరకు ఏ పార్టీలో చేరలేదు. నాకు పార్టీలకు సంబంధం లేదు. ఆశీర్వాద ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అభివృద్ధి పనులు చూసే నేను ఆశీర్వాద నాయకత్వంలో చేరినాను ఇప్పుడే తన చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మున్సిపల్ గాని సర్పంచ్లు గాని మా కాంగ్రెస్ పార్టీ నాయకులను పోటీలో ఉన్న నాయకులను గెలిపించాలని ప్రజలందరూ వేడుకుంటా. అందరికీ నమస్కారం.